హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను ఆరోగ్యానికి అలాగే నోటికి ఎప్పుడైనా బాగలేదు అన్నప్పుడు ఇలాగ మిరియాల రసం చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు జలుబు చేసినా, జ్వరం వచ్చినా ఈ రసాన్ని చేసుకొని తాగితే మనకు తొందరగా కూడా రిలీఫ్ అయినట్టుగా అనిపిస్తుందనమాట. ఈ మిరియాల రసాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేస్తారు. నేను నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది ఇప్పుడు నేను మీకైతే చేసి చూపిస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకోకుండా చూసేయండి మరి. ముందుగా ఇక్కడ వచ్చేసి నేను చింతపండుని, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇక్కడ నానబెట్టి అయితే పెట్టుకున్నాను ముందేను. ఇలాగా చింతపండు బాగా నానాలన్నమాట. ఇందులోకి వచ్చేసి 2 స్పూన్లన్నీ మిరియాలు, అలాగే 1 స్పూన్ అంతా జీలకర్ర తీసుకోవాలి. అలాగే పొట్టు తీయకుండా తెల్లవాయిలు అంటాం కదా, అవి ఇలాగ పెట్టేసుకోవాలి పక్కన. తెల్లవాయిలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందన్నమాట. మనకి ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. అది మిక్సీలో కాకోకుండా ఇలాగ రోట్లో వేసి దంచుకుంటే ఆ రసం టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. మిక్సీలో పడితే అంత టేస్ట్ అనిపించదు. ఇలాగ దంచుకొని చేసుకొని చూడండి ఒకసారి, మరి ఆ టేస్టే వేరేగా ఉంటుందన్నమాట రసము. ఇక్కడ నేనైతేనా మిరియాలు, జీలకర్ర వేసి ఇప్పుడైతే దంచుతున్నాను అనమాట. ఇవి రెండు ఇలాగ పొడి అయిన తర్వాత తెల్లవాయిలు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ తెల్లవాయిలు కూడా ఇందులోకైతే వేసేసుకొని మెత్తగా దంచేసుకోవాలి. ఇలాగ మెత్తగా దంచుకుంటే మనకి ఈ మిరియాల రసంలోకి పొడి అయితే రెడీ అయిపోతుంది. ఇలాగ దంచి ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే ఇప్పుడు తీసేసుకుందాం. మిరియాలు, జీలకర్ర, అలాగే తెల్లపాయలు ఇదంతా దంచాం కదా, ఇప్పుడు ఈ పొడినంతా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇలాగ దంచుకుంటేనే మనకి రసం అనేది బాగా రుచిగా ఉంటుంది. మిక్సీలో ఆడిస్తే అంత టేస్ట్ అయితే అనిపించదు. ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న తపాల మాదిరి ఉంది కదా, ఇదైతే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బౌల్లోకి తిరువాతకు సరిపడా ఆయిల్ అయితే వేసుకొని 1 స్పూన్ అన్ని ఆవాలు వేసుకున్నాను. తర్వాత వచ్చేసి 1/2 స్పూన్ అంతా జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇలాగ జీలకర్ర, ఆవాలు చిటపటాను అవుతున్నాయి కదా ఇప్పుడు సౌండ్. ఇప్పుడు కరివేపాకు, ఉల్లిపాయ, అలాగే ఎండుమిరపకాయలు వేసేసుకొని ఈ తిరువాత అంతా వేయించుకోవాలి. ఇలాగా మనకి ఈ పోపు వేగిపోయింది కదా, ఇక్కడ చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి మనము దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు, జీలకర్ర, తెల్లవాయి, అదంతా కూడా ఇందులోకైతే వేసేసుకోవాలి. ఈ తిరువాతలోకి వేసేసుకొని 1 నిమిషం పాటు అలాగ వేయించుకోవాలి. ఆ పచ్చి వాసన పోతే మనకి రసం అనేది బాగా ఉంటుందన్నమాట. ఇలాగ కొద్దిగా చిటికెడంతా పసుపు కూడా వేసుకోవాలి. ఇలాగ పసుపు కూడా వేసేసుకొని ఇలాగ వేయించేసుకోవాలి. ఇలాగ వేయించేసుకొని చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని అయితే ఇక్కడ పోసుకోవాలి. ఇలాగ పోసేసుకొని మనకు ఎన్ని నీళ్ళు అవసరం పడతాయో రసము అంత నీళ్ళు అయితే వేసేసుకోవాలి. ఇలాగ పోసేసుకొని రుచికి సరిపడా ఉప్పు అయితే ఇప్పుడు వేసుకోవాలి. ఇలాగ ఉప్పు వేసేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి బెల్లం వేసుకోవాలండి. ఇక్కడ బెల్లాన్ని నేను పొడి చేసి పెట్టుకున్నాను. ఇలాగ బెల్లం పొడి వేసేసుకుంటే ఈ రసము మరింత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలాగ బెల్లం కూడా వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. మనకు మిరియాల రసము ఎంత ఉడికితే అంత మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా కలయబెట్టేసుకొని ఇప్పుడు చూడండి బాగా ఉడుకుతోంది కదా, ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని తక్కువ ఉంటే ఇప్పుడైతే వేసుకోవాలి. మనకి మిరియాల రసం బాగా ఉడకాలన్నమాట. మనకి ఉప్పు అంతా బాగా సరిపోయింది. ఇంక ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం.
అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మిరియాల రసం అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరే బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ మిరియాల రసము. మనకి జలుబు అయినా, దగ్గున్నా, అలాగే జ్వరం వచ్చినప్పుడు కానీ ఇలాగా వేడి వేడిగా మిరియాల రసం చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనకి 2-3 రోజులైనా ఈ రసము ఏమీ చెడిపోదు, బాగుంటుందన్నమాట. మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.